రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు కావడం లేదని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని ఎక్కడున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఏ రంగానికి న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడి ప్రభుత్వాన్ని దింపే రోజు త్వరలోనే ఉందని వ్యాఖ్యానించారు. కొడంగల్ మున్సిపాలిటీలో ఏర్పాటైన సమావేశానికి మండలపాట అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారికి, అదేవిధంగా కృష్ణవర్ధన్ రెడ్డి గారికి, బొమ్మరాజ్పేట మండల అధ్యక్షుడు యాదగిరి అరణ గారికి, సీనియర్ నాయకులు మసూదన్ రెడ్డి గారికి, ఎక్స్ జెడ్పీస్ మైపాల్ గారికి, మాజీ కౌన్సిలర్ మధయాదవ్ గారికి, నారాయణ రెడ్డి గారికి, భీములు గారికి, నర్మదా గారికి, సముద్ర గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన ముఖ్య నాయకులకు అందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా ఉదయపేక నమస్కారాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డనని చెప్తా ఉన్నాడు. ఏ సభలో చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డను, నేను పాలమూరుకు బ్రహ్మాండంగా చేస్తా అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు పాలమూరు బిడ్డవే కదా, మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది. 4,000 కోట్లు ఖర్చు పెడితే కాల్వలు తవ్వితే మన కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టేసి పండబెట్టి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకున్నావు. మరి కొడంగల్ నారాయణపేట పథకం స్టార్ట్ అయిందా అంటే అది మొదలు కాలే. ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి టెండర్ పిలిస్తే ఎన్జీటీ వాళ్ళు దాని కోట్లు వేస్తే ఎన్జీటీ వాళ్ళు ఆపేసినారు. మరి ముఖ్యమంత్రి గారికి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల